ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు ఎరగదీయడానికి. అసలే ఈ రోజు మన థీమ్ ఏంటంటే ఉచిత సలహాలు. సో నేను ఉచితం బాబా. సో ఉచిత సలహాలు ఇస్తూ ఉంటాను, మీరు నాకేం రివర్స్ లో ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఉచితంగా వైద్యం గురించి అది మాట్లాడుతుంటా. మీ పేరేంటి? కావ్య. నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పు, నేను ఉచిత సలహాలు ఇస్తా. యాక్చువల్ గా నాకేం ప్రాబ్లమ్స్ అయితే నా ప్రాబ్లం చెప్తే నువ్వు ఉచిత సలహాలు ఇవ్వు. ఓకే? ఏంటో ఉదయం లేచిన దగ్గర నుంచి కడుపు అంతా చాలా బరువుగా ఉంటుంది, ఏం చేయాలి? వాటర్ తాగండి. వాటర్ తాగాలా? వాటర్ తాగండి. అచ్చా, బావకి ఇచ్చే ఇదిలో ఏమైనా చెప్పేమని. ఏం పేరు కావ్య బావ పేరు? హరికృష్ణ. హరికృష్ణ. సో లవ్ ఎన్ని రోజులు నడిచింది, ఎన్ని రోజుల తర్వాత ఎవరు ముందు ఇంట్లో చెప్పారు? 8 years నడిచింది. యాక్చువల్ గా మేము లండన్ లో ఉంటుండే ఇద్దరం. సో ఓకే, లండన్ నుంచి వచ్చారు. అవునండి. ఆయన ఏం చేస్తారు? ఇద్దరం లండన్ లోనే ఉంటాం. ఇద్దరు లండన్ లోనే. మాకు తెలుగులో లండన్ వెళ్ళాలంటే మాకు వేరే అనమాట. పొద్దునే చెప్పించుకొని లండన్ వెళ్ళాలి. మేము చిన్నప్పుడే వెళ్ళాము లండన్. ఇప్పుడు నాకు ఉచిత సలహాలు ఇవ్వాలి. సో తలనొప్పిగా ఉంటుంది, ఏం మందులు వాడాలని పక్కింటి పార్వతమ్మతో అడిగానికి. ఏంటో వదినా పొద్దున్న నుంచి తలనొప్పి అంటే, అయ్యో తలనొప్పా, మరి ఆ విషయం నాకు చెప్పలేదే. నూనె వేడి చేయి, దాంట్లో ఎల్లుల్లిపాయ వేయి, దాన్ని తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టు. అలా తెలిసినా తెలియపోయిన ఉచిత సలహాలు ఇస్తాం కదా. సో ఇప్పుడు నువ్వు ఇవాళ ఏం చదువుకున్నావు లండన్ లో? ఎంఎస్ చేశాను. ఎంఎస్ చేసావు. హరికృష్ణ ఏం చేస్తాడు? హెచ్కే. ఎంఎస్ చేశాడు. సేమ్ కాలేజ్? లేదు, డిఫరెంట్ కాలేజ్. సేమ్ యూనివర్సిటీ? డిఫరెంట్ యూనివర్సిటీ. మరి ఎక్కడ కలిసాం? ఇండియాలో కలిసాం. వెళ్ళేటప్పుడు ఫ్లైట్ ఎక్కేటప్పుడా? లేదు, ఇక్కడే కలిసాక ఫ్లైట్ ఎక్కి. అచ్చా, కావాలని నువ్వు అదే లండన్ వెళ్ళి ఆయన అదే లండన్ వెళ్ళారా? ఓకే కావ్య, 8 సంవత్సరాల్లో ఎప్పుడైనా రాసావా ఒక ప్రేమ లేఖ హెచ్కేకి? లేదండి. సో ఇంట్లో చెప్పగానే ఎలా రియాక్ట్ అయ్యారు? వాళ్ళు ఒప్పుకోలేదు. అక్కడ ఇక్కడే ఒప్పుకోలేదు మన ఇంట్లో. ఎందుకు లండన్ లండన్ అంటే, ఏ లండన్ అంటే పొద్దు ఢిల్లీ లండన్ అనుకున్నారు మీ ఇంట్లో. కరెక్ట్ గా చెప్పావా? కరెక్ట్ గానే చెప్పాను. లవ్ మ్యారేజ్ కి ఒప్పుకోలేదు ఫస్ట్. మరి ఫైనల్ గా ఎప్పుడు ఒప్పుకున్నారు? 3 months 6 months పట్టింది. లండన్ లో 3 months కష్టపడ్డా, ఇంటికి వచ్చాక ఇంకొక 3 months కష్టపడ్డా ఒప్పించడానికి. అవును. మొత్తానికి 6 నెలల కష్ట ప్రతిఫలం. సూపర్. ఎన్ని సంవత్సరాలు పెళ్ళి? 2 years అవుతుంది. 2 years. కంగ్రాచులేషన్స్. టంగ్ టెస్ట్ చెప్తే జాగ్రత్తగా వినాలి. ఓకే? కంకర్లో రైలు పట్టీలు, కాళ్లకు రాళ్ల పట్టీలు, ఊర్లో ఊక బట్టీలు, ఊరవతల ఇటుకు బట్టీలు. కంకర్లో రాళ్ల పట్టీలు. కంకర్లో ఇస్తావా పట్టీలు? కంకర్లో రైలు పట్టాలు, కాళ్ళకి రాళ్ల పట్టీలు, ఊర్లో ఊకబొట్లో, ఊరవతల ఇటుకు బట్టీలు. కంకర్లో రైలు పట్టాలు, అది కాళ్ళకి రాళ్ల పట్టీలు, ఊర్లో ఊకబుట్టలు. ఇంకా రాట్లా. అరే కమన్ మళ్ళీ. కంకర్లో రైలు పట్టాలు, కాళ్ళకి రాళ్ల పట్టీలు, ఊర్లో ఊకబట్టీలు, బొట్లో ఊకబుట్టలు, కొంత అట్లో ఊకబుట్టలు, ఊరవతల ఇటుక బట్టీలు. ఇది ఫాస్ట్ గా చెప్పాలి. కంకర్లో రైలు పట్టాలు, కాళ్ళకి రాళ్ల పట్టీలు, ఊర్లో ఊళ్ళ బుట్టలు, ఊరవతల ఇటుక బట్టీలు. అమ్మయ్య, మొత్తానికి అలా హెచ్కెన్ లాగింది. నువ్వు అటు వెళ్ళు, ఆమె బట్టి పెట్టేస్తుంది, చూద్దాం ఒకసారి. ఏది బట్టి పెట్టి ఒక టక్కని చెప్పు. అక్కడ కూర్చొని చెప్తే ఒక బొట్లో ఒక బట్టి ఇటుకి బట్టి ఇటుకెటికెటికెటికెటికెటి అన్నావు కదా. కంకర్లో రైలు పట్టాలు, కాళ్ళకి రాళ్ళ పట్టీలు, ఊర్లో ఉడకబుట్టలు. ఓకే, ఈ మధ్య ఊకబుట్టలు కూడా ఇంట్లోకి తీసుకొచ్చి ఉడకబెడుతున్నాంలేండి. ఊరవతల ఇటుక బట్టీలు. ఏ బట్టి కరెక్ట్ బట్టి మధ్యలో 3 అయింది తప్ప. సరే, ఇప్పుడు ఉచిత సలహాలు ఇవ్వాలి. సడన్ గా ఎవరికో ఫీవర్ వచ్చింది, మీ ఇంటికి వచ్చి అదిగో మా ఆయన గారికి ఫీవర్ వచ్చింది అనాలి. నువ్వేం చెప్తావు వాళ్ళకి? 50 వేసుకోమని చెప్తాను. నువ్వేం డాక్టరా? మా అబ్బాయికి పొద్దుటి నుంచి ఒకటే మోషన్లు, ఇప్పుడు 6 వెళ్ళాడు, కడగలే చచ్చిపోతున్నా, దానికి సలహా? నీళ్ళలో ఉప్పును చక్కెర వేసుకొని మరిగించి ఆ వాటర్ ఇవ్వండి అని చెప్తాను. డాక్టర్ అవ్వక్కర్లేదండి ఇలాంటివి చెప్పడానికి. సూపర్, కుమ్మేయచ్చు. బాగా ఏం చేస్తారు? లెక్చరర్. సో ఇంట్లో ఎప్పుడైనా ఇస్తారా? చాలా సార్లు ఇస్తారు. లెక్చరర్ నువ్వేమేనో కదా, ఈ షోలో విని చెవిలో వదిలేయడమే. ఆయనకి నువ్వెప్పుడన్నా ఇస్తావా? నేను కూడా చాలా. ఎలాంటి టైంలో లెక్చరర్ ఇస్తావు బావకి? ఏదైనా చెప్పింది వినకపోతే. ఏం చెప్తూ ఉంటావు? ఏది చెప్పినా చెయ్యాలి అని. నువ్వే చెప్పినా చెయ్యాలి. శివగామియా?
అవును, నా మాటే శాసనం. ఇంచుమించు. రీసెంట్ గా నువ్వు చెప్పింది ఆయన ఏం చేయలేదు? షాపింగ్ షాపింగ్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేదు. వరలక్ష్మి వ్రతం వచ్చింది. ఆ వ్రతంలో బంగారం రేట్లు భారీ పెరిగిపోయినాయి. పాపం బావ ఏం చేస్తాడు?